గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళ శంకరుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు, ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి అమ్మాయి గారు, మీరు ఎలా సాగదీస్తారో ఏమో నాకు తెలియదు కానీ మనం తాణం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలండి. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతేనేమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచి చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. వరం సమున్నత గమ్యం చేర్చి పరమధర్మ సోపానం అధర్మ పూరితమైతే అది గ్రహీతకి శాపానలం. తథాస్తు తథాస్తు. ముష్కరులు దుష్కరులు ధూర్తమతులు దుర్మదులు దుర్గతులు హరుని హింసింపగా సమకట్టినారు, వరదహస్తౌదులు మతల పెట్టినారు. ఖలులు ముష్కరులు దుష్కరులు. నువ్వెక్కడికే తల్లి, మాధవం చంపడానికి ఈ డ్రామా వేస్తుంటే.
సరితయే ఉద్వేగ చరితయే అసురగణ విభ్రాంతి కవితయే ధ్వనితయే అవతరించను ఆదిశక్తి పరమశివుని చేరెను పరాశక్తి. ఈ శాంతమే నీ మాయా, సహనమే నీ మాయా, శాంతమేమి సహనమేమి సర్వాంతర్యామి మాయా. ధర్మ వినాశకులనింక దండించవదేమి స్వామి, శాంతమేమి. రుద్రం భజే శౌర్యభద్రం భజే సర్వమిత్రం గణనాంబపుత్రం భజే పాత్రం భజే నితల నేత్రం భజే కుటిల శాస్త్రవిధవర చంద్రగాత్రం భజే. హరుడు శశిధరుడు నర్తించగా గిరితనయ లయలయ అనువర్తించగా చేసే నాట్యయానం నిఖిల సృష్టికి కళ్యాణయోగం. హరుడు శశిధరుడు నర్తించగా పరిణతాత్మన
గురువా మీరిద్దరు ఇలా శివపార్వతులా నాట్యం చేస్తుంటే అర్రే ఆహా మీరు ఇలా జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మాధవా. మాధవ ఏం చేస్తున్నావు అక్కడ? మేమిద్దరం పెళ్ళేట ఆడుకుంటున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారా? నరిక కొట్టు వేదవా. నీ ఎంత వచ్చాయండి, మా ఎంత వచ్చాయండి. ఇంకోసారి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే తాట వెళ్తేస్తాను, జాగ్రత్త. ఏమా మావాడి పెళ్ళం నాయన శ్రీపతి, నువ్వు ఆడుకోపో. నన్ను తిడతారే? ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది. హేమకేమా అన్నామంటే చెమడాలు కొడతాయి, జాగ్రత్త. పాలేరుని హేమని పేరు పెట్టి పిలుస్తావు. అమ్మాయి గారు అని అను. అను అమ్మాయి గారండి. అమ్మాయి గారు. మాధవ హేమమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా? మనకు అర్హత లేదురా. అసలు అలాంటి ఆలోచన తప్పు. ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల. ఆనమను కాలుడినా అనిపించకు కాదా ఆనందలీలా. ఓ ఆడపిల్ల వేళకాని వేళ ఇలా స్నానం చేసిందంటే వినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు. రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.